వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిన్నకారు రైతుల జీవనోపాధిని పెంచడానికి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు కృషి చేయాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాముల అమలుపై వ్యవసాయ అనుబంధ రంగంలో జిల్లా అధికారులు రైతులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువుల ఉత్పత్తి పద్ధతులను మెరుగుపరచడానికి కొత్త విధానాలు ఉపయోగించాలని సూచించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తిరుమలకు వచ్చే అర్హత లేదని టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ తిరుపతిలో అన్నారు. జగన్ పర్యటనను భక్తులు, పీఠాధిపతులు రాజకీయాలకు అతీతంగా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి దేవుడిపైన నమ్మకం లేని అన్య మతస్థుడు జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే 28న తిరుమలకు వస్తున్నాడంటూ ఆయన మండిపడ్డారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 100 రోజులలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం వివరించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నాలకు అన్నప్రాసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తనిఖీ చేశారు. హాస్పిటల్లో మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల స్టోర్ రూమ్ ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు బి శ్రీనివాసరావు, కె రవికుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలోని నల్లపురెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, టీడీపీ నాయకులు, నంద్యాల జయరాం రెడ్డి కార్యకర్తలు ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పరవాడ గ్రామంలో పెద్ద చెరువు గండి పడటంతో పైడిమామ అమ్మవారి ఆలయం నుంచి శివాలయానికి వెళ్లే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ ప్రాంతంలో పర్యటించి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. వర్షాలు తగ్గిన తర్వాత పనులు మొదలు పెడతామని అధికారులు తెలపగా ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే పనులు మొదలు పెట్టాలన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అభినేని గుంటపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మాగుంట లేఅవుట్లోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మాగుంట పార్వతమ్మ మరణం నెల్లూరు, ప్రకాశం జిల్లాకు తీరని లోటు అన్నారు. ఎన్నో వేల కుటుంబాలకు అన్నదాతగా ఆమె నిలిచారని కొనియాడారు. పేద ప్రజల ఆరాధ్య దైవం అన్నారు. రాజకీయాల్లోనూ ఆమెకు ఆమె సాటన్నారు. జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ కిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గంజాయి నిరోధానికై ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. జీలుగుమిల్లి కొయ్యలగూడెం జాతీయ రహదారి విస్తరణ కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మామూలు అలజడి, ల్యాండ్ ఇష్యూలు తగ్గాయని తెలిపారు.